లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లేస్ అకాడమీ. జాబ్స్ కి ఎండ్ కార్డ్ పడిపోతా ఉందన్నమాట, రకరకాల జాబ్లు. ఇలాంటి టైంలో గ్రాడ్యుయేట్ పాస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి నాకు నెలకింత శాలరీని సంపాదించుకోవచ్చు ఇబ్బంది లేకుండా. మెజారిటీ ఆఫ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఐటీ వైపు ట్రై చేస్తుంటారు. దీంట్లో రకరకాల జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. మాక్సిమం 27 ఈ టైం వచ్చే లోపల తను ఒక గవర్నమెంట్ సెక్టర్ జాబ్ క్రాక్ చేసి నెక్స్ట్ 30-35 ఇయర్స్ స్టేబుల్ కెరియర్ ఈ కెన్ ఎంజాయ్. గ్యారంటీ ఏంటి వస్తుంది అని ఇందులో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని పేరెంట్స్ నుంచి ఇబ్బంది పడే వాళ్ళు మరొక నేను బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను అని ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే పర్లేదమ్మా రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి అంటున్నారు. ఆఫ్టర్ 6 months తనకు అర్థమవుతుంది బ్యాంక్ ఎగ్జామ్స్ తనకు కరెక్ట్ కాదేమో. ఇలా మినిమం 1 to 2 years వేస్ట్ చేసుకున్నాక ఓకే ఇది నాది కాదు ఇది నాది అని. సో వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడగలిగండి. ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా ఏ రోజు మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో నేనే పర్సనల్ గా మాట్లాడతాను. సో దిస్ ఈజ్ వేర్ లేస్ అకాడమీ కమ్స్ ఇన్ టు పిక్చర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. సో 2026లో గ్రాడ్యుయేట్ అవ్వబోతున్న అందరికీ కూడా, ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలియజేయబోతున్నాం. రైట్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా ఐటీ రంగాల్లో జాబులు అనేవి కొరతగా మారాయి. అంతేకాకుండా కేవలం ఐటీ కాకుండా చాలా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇలాంటి టైంలో మరి వాళ్ళకి స్టెబుల్ కెరీర్ కావాలంటే ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలనేది ఈరోజు ఎపిసోడ్లో మనకు తెలియజేయబోతున్నారు లేస్ అకాడమీ ఫౌండర్ అయిన నరసింహ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక పక్క ఇంకో పక్క ఆర్థిక సంక్షోభాలు, ఇంకో పక్క ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్గా చూసుకున్నట్లయితే చాలా వరకు జాబ్స్కి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడిపోతూ ఉందన్నమాట, రకరకాల జాబ్లకి. ఇలాంటి టైంలో ఒక గ్రాడ్యుయేట్ పాస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి ఒక స్టెబుల్ కెరియర్, అమ్మో నాకు నెలకింత శాలరీని సంపాదించుకోవచ్చు ఇబ్బంది లేకుండా, ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ని అనే విధంగా ఉండే ప్రొఫెషన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో కరెక్ట్ టైంలో అడిగారు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇయర్ పాస్ అయ్యే గ్రాడ్యుయేట్స్ అందరూ ప్రాపర్గా నెక్స్ట్ 1 monthలో పాస్అవుట్ అయిపోతారు. సో మెజారిటీ ఆఫ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఐటీ వైపే ట్రై చేస్తుంటారు. కాకపోతే ఐటీ వైపు ట్రై చేసిన తర్వాత కూడా స్టేబిలిటీ, మీరు అన్నట్టు లాస్ట్ 2 years నుంచి స్టెబిలిటీ అనేది చాలా తక్కువైంది. ప్లస్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా తక్కువయ్యాయి. ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ వన్స్ యూ గోయింగ్ టు 2 years ఆర్ సంథింగ్ తర్వాత మీకు మళ్ళీ దాంట్లో పెద్ద అభ్యున్నతి కనిపించట్లేదు. అందుకే వీళ్ళందరూ ప్లస్ మన బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఇలాంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నెక్స్ట్ కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ నుంచి వచ్చే జాబ్ ఓపెనింగ్స్. దీంట్లో రకరకాల జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రాపర్గా ఒక గ్రాడ్యుయేట్ ఎప్పుడైతే మార్చ్ అండ్ ఏప్రిల్లో పాస్అవుట్ అవుతారో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక్క 3 to 4 months ప్రాపర్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్ తీసుకోగలిగితే ఆ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 ఏప్రిల్లో ఒక అబ్బాయి పాస్అవుట్ అయ్యారు. అతను కరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తనకున్న పబ్లిక్ సెక్టర్ జాబ్ ఆపర్చునిటీస్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక 3.5 months ప్రాపర్గా ట్రైన్ అప్ అవుతే 26 దాటకుండా మ్యాక్సిమం 27లో ఈ టైం వచ్చే లోపల తను ఒక గవర్నమెంట్ సెక్టర్ జాబ్ క్రాక్ చేసి నెక్స్ట్ 30-35 ఇయర్స్ స్టేబుల్ కెరియర్ ఈ కెన్ ఎంజాయ్. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం అన్నప్పుడు ఇక్కడ మనకు చాలా రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి. వాటిలో మేజర్గా ఏంటంటే నా కేటగిరీ వేరు, సో నాకు ఎంత పర్సంటేజ్ కష్టపడినా సరే నాకు వస్తుందో రాదని డౌట్, ఇది ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్. ఇంకొంతమందికి డౌట్ సాల్వింగ్ లేకపోతే రకరకాల ఇన్స్టిట్యూట్లు పుట్టుకొచ్చేసి ఎందులో ప్రాక్టీస్ అయినా అదే బాధ అన్నట్టు ఈ బట్టి చదవడం అనేది ఒక హెడేక్ గా చూసే బ్యాచ్ ఒకటి. మూడో పక్క పేరెంట్స్, ఈ జాబులు మనకు రావు, గ్యారంటీ ఏంటి వస్తుంది అని ఇందులో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని పేరెంట్స్ నుంచి ఇబ్బంది పడే వాళ్ళు మరోపక్క. అవును, వీళ్ళ ముగ్గురికి మరి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? వీళ్ళందరి భయాలు బేస్లెస్ అని నేను చెప్పను. ఎందుకంటే ఇంతకుముందు చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అని షేర్ చేసుకోవడం వల్ల వచ్చిన భయాలు అయి ఉండొచ్చు. కాకపోతే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫెక్ట్స్ అన్నట్టు మన ట్రైనింగ్ దాంట్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలిగే ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని కాస్త మీరు సర్వే చేసుకొని కాస్త రీసెర్చ్ చేసుకొని మీరు పర్సనల్గా వెళ్ళి పర్సనల్గా అకాడమీ ఫౌండర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని మాట్లాడగలిగండి. కొన్ని 1-2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. సో మేము లేస్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా ఏ రోజు మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా నో కౌన్సిలర్ నో బడి, డైరెక్ట్గా వచ్చి నాతో కూర్చుంటారు. వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో నేనే పర్సనల్గా మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే నాకు దగ్గరకు వచ్చిన స్టూడెంట్ అవుతే మీకు ఈ జాబ్ కన్నా ఇంకో జాబ్ బాగుంటుంది అని నేను పర్సనల్గా నమ్మితే, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా అది మీకు కూడా నచ్చితే ఐ వుడ్ డెఫినెట్లీ కౌన్సిల్ యూ ఫర్ ఎ బెటర్ జాబ్. సో ఈ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ జాబ్ కౌన్సిలింగ్ లేకుండా
డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు, సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను అని ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే, పర్లేదమ్మా రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి అంటున్నారు. స్టార్ట్ చేసేస్తున్నారు. ఆఫ్టర్ 6 months తనకు అర్థమవుతుంది బ్యాంక్ ఎగ్జామ్స్ తనకు కరెక్ట్ కాదేమో అని. కానీ అప్పటికే డబ్బులు కట్టుంటారు, 6 months హాస్టల్ ఫీజు కట్టుంటారు, 6 months ప్రిపరేషన్ తగ్గట్టు దాంతోపాటు ప్యారలల్గా ఇంకో ఎగ్జామ్కి ఏదో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 6 months తర్వాత అది కూడా ప్రాపర్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేదంటే తను క్రాక్ చేయలేకపోవచ్చు. ఇలా మినిమం 1 to 2 years వేస్ట్ చేసుకున్నాక, 2-3 లక్షల రూపాయలు వేస్ట్ చేసుకున్నాక పీపుల్ ఆర్ గెట్టింగ్ నోయింగ్ దట్ ఓకే ఇది నాది కాదు ఇది నాది అని. కానీ అప్పటికే ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, నీ మీద ప్రెషర్ పెరిగిపోయింది. ఇవన్నీ ఫస్ట్ 1 weekలో కనుక మీరు చేయగలిగే ప్రాపర్ రీసెర్చ్తో, ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్తో కూర్చొని కనుక మీరు ముందే ఆలోచిస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని ఉండవు. సో దిస్ ఈజ్ వేర్ లేస్ అకాడమీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే. యా. సో లేస్ అకాడమీ ఈ అకాడమీస్ ప్రొవైడ్ చేయలేని విషయాల్లో ఏం ప్రొవైడ్ చేస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు 2008 నుంచి లేస్ అకాడమీ ఫౌండింగ్ చేసింది నేనే, నాతో పాటు ఇంకో 2-3 డైరెక్టర్స్ టీమ్ ఉంది. సో ఏ స్టూడెంట్ వచ్చినా నో క్వశ్చన్స్ ఆస్క్డ్, దే కెన్ డైరెక్ట్లీ టాక్ టు మీ. సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళ ఒక 1 hour ఐ విల్ స్పెండ్ విత్ దెమ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతాను. అమ్మ మీకు ఇష్టమైతే దీంతో పాటు ఇంకొక ప్లాన్ కూడా చెప్తాను, రెండు కలిసి ప్రిపేర్ అవుదాం. నేను ఎప్పుడు ప్రిపేర్ అవుదాం అని అంటాను, ఎందుకంటే నేను కూడా మా స్టూడెంట్తో పాటు ప్రిపేర్ అవుతూ ఉంటాను. అండ్ సెకండ్లీ నార్మల్గా బయట ఇన్స్టిట్యూషన్స్లో నువ్వు ఈ కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి అని చెప్పేస్తారు, మళ్ళీ వేరే కోర్స్ అనగానే అదే సపరేట్గా చూపిస్తారు. 2012 నుంచి కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటికి కలిపి యునైటెడ్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఏదైనా ఉందంటే లేస్ అకాడమీ. ఇప్పుడు అందరు కాంబో కోర్స్ని స్టార్ట్ చేశారు, కానీ 2012 onwards వీఆర్ గివింగ్ కాంబినేషన్ కోర్స్. ఎందుకంటే 80% ఆఫ్ సిలబస్ అన్నిటికీ సేమే ఉంటుంది. అండ్ ఒక స్టూడెంట్కి ఇంకో 20% ఎక్స్ట్రా సిలబస్ చెప్పడం నాకేం నష్టం లేదు. ఓకే. థర్డ్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ ఉండి డౌట్ క్లారిఫికేషన్కి లేదంటే సార్తో పర్సనల్గా డౌట్స్ మాట్లాడుకోవడానికి ఛాన్స్ లేకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డం చూసి యాజ్ ఎ ఫ్యాకల్టీ నేను నా లేస్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు బ్యాచ్కి 25 to 30 members మాత్రమే ఉండాలి, మంత్కి 2 batches ఉండాలి. సో మా అకాడమీకి ఎప్పుడు వచ్చినా మీరు మ్యాక్సిమం ఒక మంత్లో 70-80 స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది చూడరు, అది స్ప్లిట్ ఆఫ్ బ్యాచెస్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్లో ఉన్న 30 మంది నాకు పర్సనల్గా తెలుసు, వాళ్ళకి నేను పర్సనల్గా తెలుసు. సో ఏ రోజు ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా శ్రీహిత అని ఒక అమ్మాయి, తను సార్ నాకు నేను ఇచ్చిన పర్సంటేజెస్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ రాలేదు, దీనికి తప్పేం చేశానని 2-3 క్వశ్చన్లు పంపించింది. బై ద టైమ్ ఐ రీచ్డ్ యూ, ఐ ఆన్సర్డ్ హర్ డౌట్స్. సో ఈ పర్సనల్ డౌట్ క్లారిఫికేషన్ అనేది ఎక్కడా కూడా లేదండి. ఎందుకు చేయగలుగుతున్నామంటే మా దగ్గర ఉండే స్టూడెంట్స్ లిమిటెడ్ నెంబర్ కాబట్టి. సో క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అయితే అర్థమైంది. అండ్ డెఫినెట్లీ దీని నుంచి నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, లేస్ అకాడమీ పాస్ పర్సెంటేజ్ ఎంత ఇప్పటి వరకు? మనకి యాక్చువల్గా అయితే చాలామంది ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారని నేను ఆలోచిస్తూ ఉంటాను. చాలామంది వచ్చి మీ దగ్గర ఎంతమంది క్రాక్ చేశారు సార్ అంటాడు. నేను 100 మంది అంటాను. అబ్బా 100 జాబ్లు వచ్చాయని వచ్చు మీరు, కానీ నేను 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటే 1,00,000లో 100 అనేది ఇట్స్ నాట్ ఈవెన్ 1%. 10,000లో 100 అంటే 1%. సో నేను ఎప్పుడు స్టూడెంట్స్ ఏమడుగుతానంటే మీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ క్రాక్ చేస్తున్నారు. సో ప్రౌడ్లీ ఐ హ్యావ్ బీన్ పబ్లిషింగ్ మై రిజల్ట్స్ ఫ్రమ్ 2012 onwards. We were the only institute that could crack more than 85% success rate. వండర్ఫుల్. ఎందుకు అంటే బ్యాచ్కి నేను తీసుకుంది 30 మంది మాత్రమే, ఓవరాల్గా నెల మొత్తం కలిపి 60-70 మంది మాత్రమే ఉంటారు. సో వీళ్ళు బ్యాచ్ అయిపోయి ఒక 2-3 months ఎక్స్ట్రా ట్రై చేసేసరికి ఈజీగా ఐ కెన్ పుష్ 80-85% ఆఫ్ ద స్టూడెంట్స్. 85% వినడానికి ఎక్కువ ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్న పిల్లలు 100 మంది కాబట్టి 85 మందికి జాబులు తెప్పించినా నాకు చాలా హ్యాపీ. వండర్ఫుల్. సో అంటే ఎక్కువ శాతం ఇలా చదివిస్తే వర్కౌట్ అవుద్దని చెప్తా ఉన్నారా, లేదంటే ఇలా చేయడం అనేది మీ స్పెషాలిటీ అని చెప్తున్నారు? యాక్చువల్గా అయితే ఇలాగే చేయాలి ఎవరైనా సరే, కానీ వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ స్కేలింగ్. ఇప్పుడు బిజినెస్ కావాలి వాళ్ళకి. ఈ ఎటెక్స్ వచ్చాక ప్రాబ్లం ఏంటంటే ఒక స్కేలింగ్ అని ఒక పదం వచ్చింది. మీరు ఎప్పుడు 100 మందికి ఏం చూసారు, 1000 మందికి చెప్పొచ్చు కదా, 1000 మంది నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. 1000 మంది 10,000 మందికి కూడా చెప్పొచ్చు, కానీ అర్థమయ్యేది ఎంతమందికి అంటే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఐ వాజ్ ఎ టీచర్. సో యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే మీరు చెప్పిన విషయం అవతలకి నేర్చుకోగలిగితే అబ్బా భలే చెప్పాను నేను ఒక ఫీలింగ్. కరెక్ట్, ఆబ్వియస్లీ. ఎందుకంటే టీచర్కి అదే. టీచర్ ఏంటంటే ఎప్పుడు మా సార్ అంటూ ఉండేవాడు, తను ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో తను చాలా ఎత్తుకు ఎదిగినా ఈయన ఇక్కడే ఉండి ఆనందపడేవాడు ఎవరైనా అంటే టీచరే. ఇప్పుడు మా స్టూడెంట్ కలెక్టర్ అవుతా నేనే కలెక్టర్ అయినంత ఆనందపడతాను నేను, ఎందుకంటే నాకేం వచ్చేది లేదు. అతను వస్తాడు, థ్యాంక్ యూ అంటాడు, ఒక ఫీడ్ బ్యాక్స్ ఇస్తాడు, బట్ దట్ ఈస్ అన్ హ్యాపీనెస్ ఫర్ ద టీచర్. ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. కరెక్ట్, ఆ ఫుల్ఫిల్మెంట్ కోసం పెట్టుకున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే లేస్ అకాడమీ. వండర్ఫుల్. సో అంటే ఈ విషయాలు విన్న తర్వాత నేను మీకు డైరెక్ట్ వెళ్ళమని చెప్పను, కానీ సార్ చెప్పినవన్నీ ఎంక్వైరీ చేసుకోండి.
ప్రతి విషయం ఇప్పుడు ఆయన ఎపిసోడ్ మళ్ళీ చూడండి, వెనక్కి వచ్చి మళ్ళీ చూడండి. నరసింహ గారు చెప్పింది ఈ పాయింట్ నిజమా కాదో చెక్ చేయండి, ఎంతమంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారో చెక్ చేయండి, ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పాస్ అయ్యారో చెక్ చేసుకోండి. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర డైరెక్ట్ చేయ దగ్గర మన లేస్ అకాడమీ అనేది ఉంది. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా మీరు సార్ని కలవచ్చు. కింద డిస్ప్లే అవుతుంది, కాల్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ ఐ విల్ బి అవైలబుల్ అండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఫీజు కట్టడానికన్నా ముందు అవసరమైతే ఒక టెస్ట్ అంటే ఒక చిన్న క్లాస్ కూడా సార్ దగ్గర తీసుకోవచ్చు. ఆ ప్రొవైడింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో ఎటువంటి ముఖ్యంగా పేరెంట్స్ తీసుకుని వెళ్ళండి, స్టూడెంట్స్ ఉంటే పేరెంట్స్ తీసుకెళ్ళండి. ఎవరైతే బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో అండ్ ఇమీడియట్లీ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారో వాళ్ళకు కూడా రకరకాలుగా స్ట్రీమ్స్ ఎంచుకొని ముందుకెళ్ళి ఏం చేద్దాం తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ అనేవి చాలా వరకు పాసిబిలిటీ ఇస్తాయి లైఫ్లో మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. సో ప్రతి ఒక్కరూ కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే లేస్ అకాడమీకి డైరెక్ట్గా వెళ్ళండి, అక్కడ సార్ని కలవండి అండ్ డెఫినెట్లీ మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుని దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. ఇంత ఓపెన్గా అయితే నాకు తెలిసి ఎటువంటి అకాడమీ కూడా ఇంత ధైర్యంగా చెప్పదు. నేను ఓపెన్గా పిల్లలకి ఏం చెప్తానంటే రండి మాట్లాడండి, మహా అంటే ఏమవుతుంది మీకు నాకు పరిచయం పెరుగుతుంది అంతే. మీకు బాగా నిజంగా నేను హెల్ప్ చేయగలను అనుకుంటే నాతో ట్రావెల్ చేయండి. సో ఎండ్ ఆఫ్ ద డే మన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందో లేదా, మన గోల్ తీరుతుందో లేదా, ఆ ప్రొఫెషనల్స్ ద్వారా మన గోల్ అనేది ఇంకొంచెం 1 అడుగు 2 అడుగులు ముందుకు వెళ్ళినట్లయితే దట్ ఇస్ ఏ గుడ్ థింగ్. కాబట్టి సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. మరీ ముఖ్యంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, సార్ వాళ్ళ టీం అందులో రిప్లై కూడా ఇస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.